ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. చుట్టుపక్కల గ్రామాలు దండుపల్లె, సిరాజుపల్లె, కరుసుగుంటపల్లె ఏ విధంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వల్ల కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ నోటి మాటలతోనే మీరు విన్నారు. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇవి 84లో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. పరిశ్రమలు రావాలా, వచ్చిన తర్వాత పొల్యూషన్స్ నామ్స్ ప్రకారం పొల్యూషన్ లేకోకుండా చెట్టు నాటడం కానీ, సిఎస్ఆర్ కాలం అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తాగునీళ్ళు కానీ, లేకపోతే విద్య కానీ, వైద్యం కానీ ఈ సిమెంట్ పరిశ్రమలకు బాధ్యత ఖచ్చితంగా చేపించి, ఎందుకంటే ఇక్కడ భూములు పోగొట్టుకొని పరిశ్రమలకు ఇచ్చి వీళ్ళకు రైతులు ఈరోజు ఏ పనులు చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈరోజు రైతుల్ని ఆదుకోవాలన్నా, లేకపోతే చదువుకున్న విద్యార్థులకు ITI 10th లేకపోతే డిప్లొమా చదువుకున్న వాళ్ళకు సెక్యూరిటీ కానీ, లేబర్ కాంట్రాక్ట్లు కానీ ఏదన్నా ఖచ్చితంగా ఇవ్వాలా. ఇది మా ప్రధానమైన డిమాండ్. రెండో విషయం పదే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటే కుటుంబం చేతిలో ఈ 3 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. ఇక్కడ అన్ని గ్రామాలకు తెలుసు. ఈ కాంట్రాక్ట్లు కానీ, ప్యాకింగ్ లోడింగ్ వాళ్ళ చేతిలో పెట్టుకునే ఇన్ని రోజులు రాజకీయం నడిపినారు. వాళ్ళ మాటలు వినకపోతే మేము తీసేస్తాము, లేకపోతే ట్రాన్స్పోర్ట్ని ఆపిస్తామనే విధంగా వాళ్ళు బెదిరియడం జరిగింది. ఇప్పుడు అవన్నీ జరగవు. ఖచ్చితంగా ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో, ఎవరైతే దాదాపు 20-30 ఏళ్ల నుంచి వాళ్ళ చేతిలో అన్యాయం గురైనారో వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు మేము ఈ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మార్పు రావాలా, మీ సిమెంట్ పరిశ్రమలు నడవాలా, కానీ మార్పు రావాలా. ఒకరి చేతిలోనే ఈ కాంట్రాక్ట్స్ కానీ, లేకపోతే ఈ ఉద్యోగ అవకాశాల విషయం కల్పించడంలో కానీ మీ యాజమాన్యం కూడా ముందుకు రావాలా. పొల్యూషన్లో కూడా, ఎందుకంటే ఈ 40-30 ఏళ్ల నుంచి ఆ పాత టెక్నాలజీతో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడం జరిగింది. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో మీ టెక్నాలజీ, కొత్త టెక్నాలజీతో మార్పు తీసుకొని వచ్చి మీరు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అట్లనే మీరు చిలంకూరు, కలమల పోయే దారిని కూడా మీ హెవీ డంపర్స్ పోవడము, తిరగడం, యాక్సిడెంట్లు జరగడం జరుగుతూ ఉన్నాయి. దానికి తగిన చర్యలు తీసుకోవాలా, అండర్ పాస్ కన్స్ట్రక్ట్ చేయాలా. ఇట్లాంటి చాలా డిమాండ్లు ఉన్నాయి, మీరందరూ నెరవేర్చాల్సినవి. ఎందుకంటే యాజమాన్యాలు మారచ్చు, కోరమండలు, ICL, ఈరోజు అల్ట్రాటెక్, కానీ ప్రజల్ని పట్టించుకోవాలా. ఎవరు మారినా కూడా, కోరమండల్ మారినా, కోరమండల్ నుంచి ICL మారినా, ICL నుంచి అల్ట్రాటెక్ మారినా కూడా 20-30 ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం చేతిలో ఇక్కడ పెత్తనం జరుగుతూ ఉంది. వీళ్ళు రాజకీయంగా ఈ ఫ్యాక్టరీలను వాడుకోవడం కూడా జరుగుతూ ఉంది. మీకు వాళ్ళ కన్సర్న్లో వాళ్ళ మాట వింటే ఓకే, లేదంటే తీసేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంది. అవి జరగద్దనే ఉద్దేశంతోనే ఈరోజు మేము గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. సిమెంట్ పరిశ్రమలు ఈరోజు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వాగతిస్తారు, మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ దానికి తగ్గట్టుగా ఈరోజు ఇక్కడ మీరు తీసుకోవాల్సిన చర్యలు, CSR కాలం కింద విద్య, వైద్యము, అట్లనే తాగునీళ్ళు, లేకపోతే పొల్యూషన్ని స్క్రబ్బర్స్ని పెట్టి, ఎయిర్ స్క్రబ్బర్స్ని పెట్టి పొల్యూషన్ తగ్గించడం కానీ, అట్లనే గ్రీన్ కార్డర్ అని మీరు చెట్లు నాటి ఇక్కడ గ్రీన్ జోన్ తయారు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నాం. ప్రజలందరూ మా వెనకమ్మడి ఉన్నారు. ఖచ్చితంగా 30 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతిలో ఉండేది ఈసారి మార్పు జరుగుతుందని ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.